హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై అయితే ఒక తాజా సమాచారం అండి. ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందని అయితే అంటున్నారు ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులండి. సో, పదవీ విరమణ ప్రయోజనాలు తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారంటూ భిన్న వాదనలైతే కూడా వినిపిస్తున్నాయి. సో, వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందామండి. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తవారు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే తాజా అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడైతే మీ వరకు అందుతాయి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే టీచర్ల రిటైర్మెంట్‌పై అయితే కొత్త ఎత్తుగడ అండి. విద్యా సంవత్సరం మధ్యలో ఎవరైనా రిటైర్డ్ అయినా కూడా ఏడాది అంతా పని చేయాలని అయితే ఇది ఒక వ్యూహంలా అయితే భావిస్తున్నారండి. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు వల వేస్తున్నారు అని అంటున్నారండి వైసీపీ ప్రభుత్వం. ఇక రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో ఇచ్చే అవకాశం లేకుండా తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని కూడా అంటున్నారు. సో, మొత్తానికి ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఉపాధ్యాయుల పదవీ విరమణ విషయంలో జగన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోంది. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రిటైర్మెంట్ సమయాన్ని మార్చే ఆలోచన చేస్తుందండి. తద్వారా వారిని ఎన్నికలకు ముందు మచ్చిక చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందించకుండా జాప్యం చేసే మరో ఎత్తుగడ ఈ వ్యూహం వెనుక దాగి ఉండడం గమనార్హం అని అంటున్నారు. వాస్తవానికి ఉపాధ్యాయులైన, ఉద్యోగులైన రిటైర్మెంట్ అనేది వారి పుట్టిన తేదీ ఆధారంగానే ఉంటుంది. గత ప్రభుత్వం 58 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పొడిగిస్తే, ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని 62 ఏళ్లకు కూడా పెంచడం గమనార్హమని. సో, అయితే రిటైర్మెంట్ వయసు ఏదై ఎంతైనప్పటికీ కూడా 60 గానీ, 62 గానీ వారి పుట్టిన తేదీ ఆధారంగానే నిర్దేశిత సమయం చేరుకున్నాక ఆ నెలలోనే రిటైర్ అవుతారండి. కానీ వైసీపీ ప్రభుత్వం టీచర్లకు రిటైర్ అయిన విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగించాలని అయితే ప్రతిపాదించింది. ఏటా ప్రభుత్వ పాఠశాల విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమై ఎటువంటి పాఠశాలైనా జూన్‌లో ప్రారంభమై ఏప్రిల్‌లో ముగుస్తూ ఉంటాయండి. ఈ మధ్య కాలంలో ఎవరైనా టీచర్ రిటైర్ అయితే వారిని ఆ విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగించాల్సిందే అని ప్రభుత్వం ఆలోచన అండి. అంటే జూన్ నుంచి మార్చి మధ్యలో ఏ నెలలో అయినా రిటైర్ అయినా కూడా ఏప్రిల్ వరకు వారు కొనసాగనున్నారు. సో, దీనివల్ల విద్యార్థులకు, టీచర్లకు కొరత ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానం ఎక్కడా అమలు చేయలేదు. సాధారణంగా విద్యా సంవత్సరం మధ్యలోనూ టీచర్లను బదిలీ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా విద్యార్థులు ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే ఒక టీచర్ రిటైర్ అయితే ఆ స్థానంలో కొత్తవారు పాఠాలు చెబుతారు. ఈ ప్రభుత్వం ఇదేం విధానం ఉంది అని అంటున్నారండి. ఇప్పుడు కొత్తగా విద్యార్థులకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఇబ్బందులనేవి? ఇక ఒక్క టీచర్ ఖాళీలు కూడా ఉండకూడదనే లక్ష్యంతో ఇలా ఆలోచన చేసినట్లు చెబుతున్నారండి. కానీ గత 4.5 ఏళ్లుగా వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా పట్టించుకోలేదు. 10,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే భర్తీ చేయకుండా వదిలేసి, ఇంతకాలం టీచర్ల కొరత ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రిటైర్మెంట్ విధానాన్ని మార్చాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం అనేది అంటూ ఉన్నారు. సో, ఎన్నికలకు ముందు టీచర్లను ఆకర్షించడానికి రాజకీయ కోణంలో ఈ ఆలోచన చేస్తున్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. అంతేకాదు ఎప్పటి ఖాళీలు అప్పుడు భర్తీ చేయడంలో ఈ విధానం అడ్డంకిగా మారుతుందని, ఇప్పటికే రిటైర్ అయిన వారికి సకాలంలో పదవీ విరమణ ప్రయోజనాలు అందడం లేదనైతే ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతూ ఉంటే, మళ్ళీ ఈ కొత్త విధానాన్ని ఎందుకనైతే ప్రశ్నిస్తున్నారండి. కొత్త ఆలోచనతో ప్రయోజనాలు ఇంకా ఆలస్యం చేసే అవకాశాలు ప్రభుత్వానికి లభిస్తుంది. ఈ కొత్త విధానంలో అమలు వస్తే ఎవరైనా టీచర్లు జూలైలో రిటైర్ అయిన వారికి ఆ సంవత్సరం ఏడాదంతా ఏప్రిల్ వరకు ప్రయోజనాలైతే అందవు. సో, ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ ఉపాధ్యాయులైతే ఈ విధంగా వాదనలు చేస్తూ ఉన్నారండి. మరి చూడాలి ఏమవుతుందో. దీనిపైన ఇంకా పూర్తి సమాచారం అందినట్లయితే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. సో, అంతవరకు వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.